సాధికారత వైపు అడుగు ముందుకు వేయలేదు. మరి ఇవాళ ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా మరి ఈ 76 సంవత్సరాల్లో కూడా సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే ఉన్న పరిస్థితి నుంచి మరి ఇవాళ మీ అందరి ఆశీస్సులతో ఏర్పాటైన మరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి మనందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సామాజిక సాధికారత అనేది ఒక నినాదం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ శంకుస్థాపన చేశాడంటే విజయవాడ బయట పొలిమేరలలో ఎక్కడో శంకుస్థాపన చేసి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కేవలం అంగరంగ వైభవంగా ఒక శంకుస్థాపన చేసి గమ్ముకుంటే ఆ విగ్రహం అక్కడ కాదు ఉండాల్సింది, విజయవాడ నడిబొట్టున ఉండాలా? ఈ రాష్ట్రం నడిబొట్టని చెప్పుకుంటున్న విజయవాడ నడిబొట్టు ఉండాలా? అక్కడే ఒక సామాజిక బాధ్యతగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ స్టేటస్ అని గుర్తు చేయాలా అని చెప్పి విజయవాడ నడిబొట్టున పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక సాహసం. చాలా మంది చెప్పొచ్చు మేము ఇది అని, కానీ చెయ్యాలి అంటే ఒక మనసు ఉండాలా, చెయ్యాలి అంటే ఒక ధైర్యం ఉండాలా. ఎవరు ఏమనుకున్నా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఆ వ్యక్తికి. విజయవాడలో ఎంతమంది ఇక్కడ పెట్టాడు అంబేద్కర్ విగ్రహం అని చెప్పి ఎంతమంది విమర్శలు చేసినా కాదు, అట్లాంటి మహనీయుడు ఉండాల్సిన స్థానం విజయవాడ నడిబొట్టు అని చెప్పి ఆ ధైర్యంగా తీసుకొచ్చిన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా.